అదిగో బాబు గారు రానే వచ్చారు. ఏంటి సార్ పిల్లలకి ఏడు సందేశం ఇస్తారు? పిల్లలు మీరే ఈ దేశానికి సంపద. కరెక్టే సార్. నేను కూడా తిరుపతిలోనే చదువుకున్నా. అంటే అప్పుడు తిరుపతిలో ఈదులన్నీ మీకు తెలిసే ఉంటాయి. తిరుపతిలో ఉండే అన్ని వీధులు తిరిగాను. కరెక్ట్. స్వర్ణాంధ్రప్రదేశ్ కావాలా లేదా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. వద్దని ఎవరంటారు సార్? జపాన్ ఉంది. జపాన్ లో ఎలా ఉంటాయి సార్ రోడ్లు? అక్కడ ఎవరు రోడ్లు క్లీన్ చేయరు. రోడ్లన్నీ పరిశుభ్రంగా ఉంటాయి. మరి ఆ జపాన్ లో లాగా మన దగ్గర కూడా రోడ్లన్నీ క్లీన్ గా ఉంచొచ్చు కదా సార్? ఎక్కడ చూసినా చెత్త దోమలు, అబ్బో చచ్చిపోతున్నాం సార్. డ్రోన్లు కూడా ఉపయోగిస్తున్నాం. ఏంటి సార్? ఏంటి సార్? ఎక్కడ మస్కిటో ఉంటే అక్కడే మందు అప్లై చేసి మస్కిటో లేకుండా చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటాం. ఆహా, మరి ఇంకేం సార్, సూపర్. మీరు సిద్ధంగా ఉన్నారా అని మిమ్మల్ని అడుగుతున్నా. వాళ్ళు సిద్ధంగానే ఉన్నారు సార్. మీరు చెప్పండి. ఇప్పుడు నేను స్వచ్ఛాంధ్రప్రదేశ్ చేయకపోతే నన్ను ఎవరిని అడుగుతారా? ఇప్పుడు మీరు స్కీమ్లన్నీ అమలు చేయలేదు, ఎవరన్నా అడుగుతున్నారేటండి? నేను అడుగుతున్నా మిమ్మల్ని. అడగండి, మీరు అడగొచ్చు. నేను రావాలనా? రావద్దన్నా మీరు వస్తారు కదా. మీ ఊర్లో మురిక్కాలు పెట్టిందో నేను చూడాలనా? మీరెందుకు సార్ మురికాళ్ళు అయి చూడడం? ఆ మున్సిపాలిటీ వాళ్ళు ఉన్నారు కదా. ఎందుకు చూస్తున్నాను? ఏమో సార్, మీరు ఎందుకు అంత ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు? ఎందుకు ఎక్కడ చెత్త ఉందో చూడాలనా? అవసరం లేదు సార్, చట్టం తన పని దాన్ని చేసుకెళ్ళిపోతుంది కదా. నేను కూడా చెత్త అంతా రోడ్డు మీద వేయించచ్చు కదా. మీరు రోడ్డు మీద చెత్త వేయడం సార్, ఎవరన్నా చూస్తే ఏటనుకుంటారు. కానీ ఎందుకు చేస్తున్నాను? మీ ఆరోగ్యం కోసం. అవునా? ఓకే సార్, చాలా గొప్ప విషయాలు చెప్పారు.